నమస్తే వనిజ గారు. నమస్తే అండి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం హెల్తీగా ఉందా లేదా అని చూసుకుంటాం. దానికి ఏదైనా రిపేర్ వస్తే దాన్ని బాగు చేసుకుంటాం. అది దాని ఒక సైన్ చెప్పేస్తది మనకి. అవును. ఆ సైన్ తెలిసిపోతూ ఉంటుంది. కళ్ళు దానికి ఏదో రెడ్ కావటము, వాటర్ కారటము సంథింగ్. నోరు అల్సర్ రావటం తెలిసిపోతుంది. స్కిన్ అలర్జీ రావటం తెలిసిపోతుంది. హెయిర్‌కి ఎట్లా తెలుస్తుందండి? మన హెయిర్ హెల్తీగా ఉందా లేదా? మనం ఈ రకరకాల ప్రొడక్ట్స్ దాని మీద ఏసి, రుద్ది, వాడి అన్ని పనులు చేసేస్తూ ఉంటాం. అవునండి. కానీ అది హెల్తీగా ఉందా లేదా? మనం ఇచ్చే ప్రొడక్ట్స్‌ని అది తీసుకుంటోందా లేదా? రైట్. ఎట్లా తెలుస్తది వనిజ గారు? ఛాన్స్ ఉందా? ఉందండి డెఫినెట్‌గా. ఉన్నాయి. మన జుట్టు ఎట్లాంటి జుట్టు అంటే మనం డే ఇన్, డే ఔట్ ఏం చేస్తామంటే నూనె రాయడం దగ్గర నుంచి మొదలుపెడితే షాంపూ, కండిషనర్, కెరాటిన్ థెరపీస్ అని లేకపోతే రకరకాల హోమ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసేస్తూ అన్ని ఉంటాం. రకాలు వాడతాం. సో అన్నీ ఎందుకు చేస్తామంటే హెయిర్ హెల్తీగా ఉండాలని. చాలా అందరికీ ఏది ఎలా ఉన్నా జుట్టు మాత్రం బాగుండాలి, ఒత్తుగా ఉండాలి, బాగుండాలి, సిల్కీ కంటే మేనేజబుల్గా ఉండాలి. అవును. ఇక్కడ సిల్కీ హెయిర్, రఫ్ హెయిర్ పక్కన పెట్టేస్తే బికాస్ ఒక్కొక్క వంటి తత్వం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వాత తత్వం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా డ్రై హెయిర్ ఉంటుంది. అలాగా కఫ తత్వం ఉన్న వాళ్ళకి కొంచెం ఆయిలీగా. సో ఇలా ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే హెయిర్ టైప్ కూడా కొంచెం డిఫర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్స్ మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు అదేమంటే ఏ ప్రోడక్ట్ వాడినా మనకి అది వర్క్ అవ్వాలి, మన హెయిర్ మీద వర్క్ అవ్వాలి. అవును, అవును. హెయిర్ మీద వర్క్ చేస్తుందా లేదా మీ హెయిర్ని ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ చేస్తుందా అని ఒక చిన్న హెయిర్ పోరోసిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ టెస్ట్లో మనమే చేసుకోవచ్చు, అక్కడ ల్యాబ్కి వెళ్ళక్కర్లేదు. ఇది ఇంకా బాగుంది. సో జుట్టుని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ థింగ్ మన జుట్టు మాయిశ్చర్గా ఉండాలి, మాయిశ్చర్ లాక్ చేస్తూ ఉండాలి. ఏ మనిషికైనా హెయిర్ కానీ స్కిన్ కానీ తేమ మాయిశ్చర్డ్గా ఉంటేనే మనం రాసుకునే మాయిశ్చరైజర్స్ ఫేస్ మీద, హెయిర్కి పెట్టుకునే ఆయిల్స్ కానివ్వండి, కండిషనర్ ఎందుకు పెడతాం, మన జుట్టుని అది కండిషన్గా ఉంచుతుంది కాబట్టి. ఒక రఫ్ హెయిర్ని ఎట్టు పడితే అటు వెళ్ళిపోయే హెయిర్ని కండిషన్ పెడితే అది మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది కాబట్టి కండిషనర్ అనమాట. ఆ కండిషనర్ అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే కండిషనర్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ కెమికల్. సో కండిషనర్కి ఆల్టర్నేటివ్స్ మనం తర్వాత మాట్లాడుకుందాం, కండిషనర్ లేకుండా ఎట్లా ఆల్టర్నేట్స్ చేయాలని. అయితే ఆయిల్ మసాజెస్, నేను పెట్టుకునే ఆయిల్, రోజు ఆయిల్ పెట్టుకుంటాం, రకరకాల ఆయిల్స్. ఆ ఆయిల్ అంతా మసాజ్ చేసేసి జుట్టుకు రాసేసి వదిలేసి నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటాం. సో నేను పెట్టుకున్న ఆయిల్ నా బాడీ, నా స్కిన్లోకి వెళ్ళి, నా ఫాలికల్స్లోకి వెళ్ళి నా హెయిర్ని ప్రాపర్గా ఉంచుతుందా. సో హెయిర్ పోరోసిటీ టెస్ట్ అంటే మీరు మీ జుట్టు నుంచి ఒక తల వెంట్రుక తీసి ఒక గాజు గ్లాస్లో వేయండి, వాటర్ ఉన్న గాజు గ్లాస్లో. ఆ గాజు గ్లాస్లో వేసినప్పుడు మీ హెయిర్ ఏదైతే ఉందో, ఒకటే వెంట్రుక ఫుల్ లాంగ్ హెయిర్ ఒకటి తీసి ఆ గ్లాస్లో వేసినప్పుడు అది మొత్తం కిందకి మునిగిపోతే మీ హెయిర్, మీ జుట్టు మంచి మాయిశ్చర్గా ఉంది. మీరు పెట్టే ప్రోడక్ట్స్ కానివ్వండి, మీరు యూజ్ చేసే ఆయిల్స్ కానివ్వండి, ప్రాపర్గా షాంపూస్ ఇవన్నీ కెమికలే. మనం హెయిర్ నరిష్మెంట్ బేసిక్గా మీరు చేసే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా ఆయిలింగ్ కానివ్వండి, కుంకుడుకాయలు పెట్టి తలస్నానం, న్యాచురల్గా మాట్లాడుకుందాం. ఇవన్నీ మీ జుట్టు తేమని లాక్ చేస్తుందా లేదా అని ఇది ఒక టెస్ట్ అనమాట. అడుక్కు వెళ్ళిపోయిందంటే యువర్ హెయిర్ ఈజ్ గుడ్, చాలా బాగుంది, మీ జుట్టు హెల్దీగా ఉందని ఒక సైన్ అది. ఓకే. సెకండ్ది ఏంటంటే మధ్యలో ఉంటుంది అనమాట హెయిర్. వాటర్లో వేస్తాం కదా, ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో హెయిర్ వేస్తే కిందకి వెళ్ళిపోయింది హెల్దీ హెయిర్. మధ్యలో ఉన్న హెయిర్ అప్పుడప్పుడు ఇంకా డ్యామేజ్కి రెడీగా ఉందన్నమాట, కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రాపర్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. దానికి కేర్ అంటే ఎట్లాగా, ఇంటర్నల్గా కేర్ అనమాట. ఇక్కడ ఎంత నూనె రాసినా ఇంకేం అవ్వదు అక్కడ. సో మీరు ఇంటర్నల్గా ఏమేమి తింటున్నారు, మీ బాడీ యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, మసాజెస్ కానివ్వండి, ఇవన్నీ ఎట్లా చేసుకుంటున్నారు అన్నది అక్కడ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట, సైన్. థర్డ్ టైప్ ఆఫ్ హెయిర్ అంటే ఇంకా అయిపోయింది, తెల్ల జుట్టు వచ్చేసింది, మనం దానికి కలర్స్ వేసేసాము, దానికి స్ట్రైట్నింగ్స్ చేయించేసాము, దానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అది దేనికి పనికిరాని జుట్టు ఏమవుతుంది అంటే పైన అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్లో. ఓ మై గాడ్. ఆ జుట్టు తెల్ల జుట్టు అలా వేస్తే అది వాటర్లోకి వెళ్ళకుండా అది పైన ఫ్లోట్ అవుతుందంటే ఇంకా మన జుట్టు, అది జుట్టు అంతే, ఏదో మనకి కవరింగ్ ఉంది. సో ఇట్స్ నాట్ ఎ హెల్దీ హెయిర్. కానీ టెస్ట్ తో తెలిసిపోతుంది. ఎస్, కానీ ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం రివర్స్ చేసుకుంటూ వెళ్ళే చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. మన జుట్టు ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అన్హెల్దీ హెయిర్గా ఉంది నాది అనేసి తెలిసినప్పుడు మనం చేసే రకరకాల హోమ్ రెమెడీస్ కానివ్వండి, వాడే ప్రోడక్ట్స్ కానివ్వండి, తినే ఆహారం కానివ్వండి,
మన లైఫ్ స్టైల్లో మార్పులు ఇవన్నిటిని రివర్స్ చేసుకుంటూ వీ కెన్ హ్యావ్ అ హెల్దీ హెయిర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత ఒత్తు జుట్టు ఉంది, ఎంత పల్చటి జుట్టు ఉంది కాదు, ఫస్ట్ జుట్టు హెల్దీగా ఉందా లేదా? హెల్దీ హెయిర్ ఉంటే ఆటోమేటిక్గా జుట్టు, హెయిర్ గ్రోత్ ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. బా సూపర్ పాయింట్ చెప్పారు వనిజ గారు. రియల్లీ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇదే అనుకుంటే ఏంటి, బా ఒత్తుగా ఉంది, మళ్ళీ హెల్దీగా ఉంది, జుట్టు అస్సలు ఊడట్లేదు, నాది సూపర్ హెల్దీ అట్లా అనుకుంటాం. బట్ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ అన్నమాట. అందుకని ఏంటంటే వాల్యూమ్ కాదు మనకు కావాలి, వాల్యూమ్ కాదండి, హెల్దీగా హెల్దీగా అది చెప్తుంది అనమాట. మనం ఓవరాల్గా మన బాడీ కూడా ఎంత హెల్దీగా ఉంది అని ఇట్స్ అన్ ఇండికేటర్ అనమాట. ఓకే, కాబట్టి రివర్స్ చేసుకోవచ్చు అండి. 100% చేసుకోవచ్చు. తేలుతున్న జుట్టును కూడా మనం కిందకి పెట్టొచ్చా? అఫ్ కోర్స్ పెట్టవచ్చు. కాదు వనిజ గారు, దీన్ని ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు అండి? సో ఇలా మన హెయిర్ అన్హెల్దీ ఉందని తెలిసినప్పుడు ఏ కారణం చేత అన్హెల్దీ అవుతుందని తెలుసు. డెఫినెట్గా ఈ హెయిర్ టెస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. ఈ హెయిర్ని ఎప్పుడైతే వాటర్లో వేస్తారో అడుగుకి వెళ్ళిపోయిన వాళ్ళు 100% ఖచ్చితంగా వాళ్ళు కెమికల్ యూస్ చేయరు. రెగ్యులర్గా వాళ్ళ హెయిర్కి కావాల్సిన నరిష్మెంట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మంచి ఆహారం తింటూ ఉంటారు. ఓకే, ఇది ఉంది. లేదా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పిల్లలు ఉంటారు కదా, లైక్ టీనేజ్ పిల్లలకి, చిన్న పిల్లలు, వాళ్ళందరికీ ఈ టెస్ట్లో వాళ్ళు 100% పాస్ అయిపోతారు అనమాట. ఓకే, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మిగతా నెక్స్ట్ 2 కేటగిరీస్లో పడుతూ ఉంటాం. ఆ 2 కేటగిరీస్లో పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం యూజ్ చేసే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ హీట్ ఆఫ్ హెయిర్, ఓవర్ హీటింగ్ కానీ, ఎక్కువగా కండిషనర్స్ యూజ్ చేయడం కానీ, టూ మచ్ ఆఫ్ డ్రైయర్స్ అవి వాడేయడం కానివ్వండి, బాడీకి కావాల్సిన వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం కానివ్వండి, సరైన ఆహారం లైక్ అంటారు ఫ్లాక్స్ సీడ్స్ తినాలి, నువ్వులు, కాల్షియం ఇవన్నీ మన బాడీకి ఎంతగా వెళ్తూ ఉంటే మన హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ మనం రెగ్యులర్గా యాడ్ చేసుకుంటూ ఉంటే ఈ హెయిర్కి ఒక సెట్ రొటీన్ ఉంటుంది అనమాట. వారంలో కొంతమంది ఒకటే రోజు ఆయిల్ పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. అవునండి. కాకపోతే 7 రోజులకి మీ యాక్టివిటీస్ డివైడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు ఆయిలింగ్కి, ఒకరోజు మసాజ్కి, ఒకరోజు ఇంకొక యాక్టివిటీకి, స్టీమ్ ఒకరోజు పెట్టుకోవడానికి. సో ఒక్కొక్క రోజు మనం అనుకుంటాం చాలామంది వంటికే మనము నలుగై పెడుతూ ఉంటాము స్క్రబ్స్ అవన్నీ, బట్ హెయిర్ స్క్రబ్ కూడా చాలా స్కాల్ప్ స్క్రబ్ చాలా ఇంపార్టెంట్ మన స్కాల్ప్ హెల్దీగా ఉండాలి అంటే. బికాస్ స్కాల్ప్ అన్హెల్దీగా ఉంటే దాంతో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ స్క్రబ్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాలి. డెఫినెట్గా ఏదేమైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మనం రివర్స్ చేసుకోవచ్చు. హెయిర్ హెల్దీనెస్ని మళ్ళీ మనం తీసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు అండి. సూపర్ అండి. మరిన్ని టిప్స్ అందించాలి వనిజ గారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.